ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 39వ సర్గ. దశరథుని పరితాపము. ఆయన ఆజ్ఞపై పరిచారకులు సీతాదేవికి ఆభరణాదులను తెచ్చి ఇచ్చుట. కౌసల్యాదేవి సీతమ్మకు పతివ్రతా ధర్మములను తెలుపుట. భార్యలతో కూడి ఉన్న దశరథ మహారాజు శ్రీరాముని నుడివిన మాటలను విని మునివేషమును ధరించి ఉన్న అతనిని చూసి నిశ్చేష్టుడాయను. దుఃఖభారముచే కనుల్లో నీరు నిండి ఉన్నందున ఆ రాజు శ్రీరాముని స్పష్టముగా చూడలేకపోయెను. ఒకవేళ అతి కష్టము మీద చూచినను మనస్సు పనిచేయకుండుటచే అతడు తన పుత్రునితో మాట్లాడలేకపోయెను. మహాబాహువైన ఆ రాజు మిగుల దుఃఖితుడై క్షణకాలము పాటు సృహలేని వాడై రామునే స్మరించుచో విలపించుచుండెను. ఇదివరలో నేను పెక్కు మందికి పుత్రవియోగ దుఃఖమును కలిగించి ఉండును. అట్లే ఎన్ని ప్రాణులను హింసించి ఉంటెనో ఏమో. ఆ పాప ఫలితమే నాకు ఇప్పుడు ఈ విధముగా బెడిసికొట్టి ఉండవచ్చును. కైకేయి కారణముగా దుర్భర పరిస్థితిలో ఇంతగా నలిగిపోవచ్చునను నా ప్రాణములు పోవటలేదు. అగ్నివలే మహా తేజస్వి అయిన కన్న కొడుకును మెత్తని పట్టు వస్త్రములను పరిత్యజించి తాపస వస్త్రములను దాల్చి ఎట్టేజటి నిలబడి ఉండగా చూచుచున్నను అసువులు నన్ను విడుటలేదు. దీన్ని పట్టి చూడగా తగిన సమయం వచ్చే వరకును ప్రాణములు ఈ బొందిని విడిచిపోవు అన్నమాట స్పష్టము. మొండి పట్టుదలతో స్వార్థముతో ప్రాకులాడుచున్న ఒక్క కైకేయి కారణముగా ఈ జనులను విలపించుచున్నారు. దశరథుడు ఈ విధముగా పలుకుటతో అతని కన్నీరు మున్నీరాయెను. ఇంద్రియములు శిథిలమయ్యెను. ఒక్క మారు రామా అని పలుకునంతలో ఆయన కంఠము మోగబోయెను. ఎట్టకేలకు ఒక క్షణకాలం తర్వాత సృహరాగా ఆ రాజు దుఃఖాశ్రులను స్రవింపజేయుచునే సుమంత్రునితో ఇట్లనెను. ప్రయాణము చేయుటకు అనువైన రథమునకు మేలుజాతి గుర్రములను పొంచి తీసుకొని రమ్ము. దానిపై శ్రీరాముని అధిష్ఠింపజేసి గ్రామముల పొలిమేరల వరకు తీసుకుని వెళ్ళము. సత్పురుషులు సద్గుణవంతులు అయిన కుమారులను కొంతమంది తల్లిదండ్రులు తమ స్వార్థమునకై వివిధ కారణములచే ఇళ్ల నుండి దేశము నుండి బయటకు వెళ్ళగొట్టుదురు, వనముల పాలు చేయుచుందురు. దీనిని బట్టి చూచినచో గుణవంతులైన వారి సద్గుణములకు ఫలమిట్టిది అని తోచును. అంతటి సుమంతుడు రాజాజ్ఞ శిరసావహించి వేగముగా వెళ్ళి చక్కగా అలంకరింపబడే రథమునకు అశ్వములను పూంచి తీసుకుని వచ్చెను. బంగారముచే అలంకృతమైన రథమునకు ఉత్తమాశ్వములను పూంచి తీసుకుని వచ్చిన సుమంతుడు అంజలి కటించిన వాడై రాజపుత్రుని ప్రయాణమునకు రథము సిద్ధముగా ఉన్నది అని రాజుతో నుడివెను. దేశకాల పరిస్థితులను గ్రహించుచో ప్రవర్తించువాడును నిత్య శక్తి గలవాడును అన్ని విధములుగా నీతిమంతుడును ఆయన కోశాధికారిని వెంటనే పిలిపించి దశరథ మహారాజు అతనితో ఇట్లు వచించెను. సీతాదేవి ధరించుటకు యోగ్యమైన అమూల్యములైన వస్త్రములను ఆభరణములను 14 సంవత్సరముల వరకు సరిపోవున్నట్లుగా వెంటనే తీసుకుని రమ్ము. మహారాజు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ కోశాధికారి వెంటనే ధనాగారమునకు వెళ్ళి వలసిన వస్త్రాభరణములను తీసుకొని వచ్చి వాటిని సీతాదేవికి సమర్పించెను. శ్రీరామునితో వనములకు బయలుదేరుచున్న అయోనిజ చక్కగా పరిపుష్టములైన తన అవయములకు చిత్రములైన ఆభరణములను అలంకరించుకొనెను. ఉదయించుచున్న సూర్యకిరణముల కాంతి ఆకాశమున వలె చక్కగా అలంకృతమై ఉన్న సీతాదేవి ఆ మందిరమును ప్రకాశింపజేసెను. వనములకు వెళ్ళుచున్న దైన్యమునకు తావివక నిండుగానున్న సీతాదేవిని అత్తగారిన కౌసల్యాదేవి అక్కును చేర్చుకొని ఆమె శిరమును మూర్కొని ఇట్లు నుడివెను. అమ్మా, పాతివర్త్యమును ఆదరింపని స్త్రీలు తమ భర్తలు నిరంతరము తమను ఎంత ప్రేమతో చూచుకొంచున్నను పతులు ఒడిదుడుకులకు లోనైనప్పుడు వారిని చులకనగా చూతురు. లోగడ భర్తలు తమను ఎంతగా సుఖపెట్టినను వారికి స్వల్పమైన ఆపద వచ్చి పడినచో స్త్రీలు తమ పతులను దూషింతురు. అంతేకాదు వారిని త్యజించుటకును వెనుకాడరు. సాధారణంగా స్త్రీల స్వభావం ఇది. దుష్టాలోచనలు గల యువతులు సర్వదా కపట వచనములను పలుకుచుందురు. కోపతాపాది వికారములకు లోనగుదురు. వారి మనసులో భావములు దుర్గాహ్యములు. వారు చిన్న చిన్న సంఘటనలకే పతులపై అలుక వహించి వారికి దూరమగుదురు. అట్టి స్త్రీలకు భర్త యొక్క ఆభిజాత్యము గొప్ప వంశమున జన్మించుడు కానీ అతడు చేసిన ఉపకారములు కానీ అతని యొక్క విద్యా వైభవములు కానీ అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులు కానీ ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతి కానీ జ్ఞాపకమునకే ఉండవు. ఏళ్ళన వారి స్వభావములు చెంచలములు. వారికి పతి కంటెను సంపదలే ముఖ్యము. అంతేకాదు స్థూణ నిఖనన న్యాయమున వారు ప్రాత విషయములను త్రవ్వుచో భర్తతో ఎల్లప్పుడూ గిల్లి కజ్జములు ఆడుచుందరు.
స్వాధీమణుల రీతి దీనికి పూర్తిగా భిన్నముగా నుండును. వారు తమ వంశ మర్యాదలకు తగినట్లుగా ప్రవర్తింతురు. గురువుల ఉపదేశములను అనుసరించి నడుచుకుందరు. శాంతి స్వభావము కలిగి ఉందరు. వారికి పతియే దైవము. వారి జీవితములు పరమ పవిత్రములు. వనములకు పంపబడుచున్న నా కుమారుని నీవు ఎల్లప్పుడూ భక్తి గౌరవములతో చుచ్చుకొంచుండము. సంపన్నుడైనను నిర్ధనుడైనను ఇతడే నీకు పరమదైవము. ఆ కౌసల్యాదేవి పలికిన ధర్మసమ్మతములైన ప్రయోజనకరములైన మాటల అంతరార్థములను గ్రహించినదై సీతాదేవి తనకు ఎదురుగానున్న అత్తగారికి ప్రణమిల్లి ఆమెతో ఇట్లనెను. పూజ్యురాల, పతియట మెలగవలసిన విషయమున మా తల్లిదండ్రులు ఉపదేశింపగా సావధానముగా విని వాటిని గ్రహించి ఉంటిని. ఇప్పుడు మీరు బోధించిన సమస్త విషయములను తప్పక ఆచరింతును. ఓ దేవి, నన్ను అనారణ్యునుగా భావింపవలదు. చంద్రుని నుండి వెన్నెల వేరు కానట్లు నేనును ధర్మపదమునకు దూరము కాబోను. తంత్రులు లేనిదే వీణ మోగదు, చక్రములు లేనిదే రథము కదలదు. అట్లే 100 మంది కుమారుల తల్లి అయినను ఆ పడితే పతికి దూరముగానున్నచో నిజమైన సుఖములకు నోచుకొనదు, నిజమైన దుఃఖములు పొందును. ఏ పతికైనను తండ్రి కానీ తల్లి కానీ కడకు తన కడుపున పుట్టిన పుత్రులు కానీ పరిమితముగా మాత్రమే తోడ్పడగలరు. కానీ భర్త మాత్రము ఆమెకు అపరిమితముగా ఐహికములైన సుఖ సంతోషములు గుర్చుటే కాక పరమార్థిక లాభములను కూడా పంచి ఇచ్చును. కనుక ఏ సతి తన పతిని గౌరవింపదు? ఓ పూజ్యురాల, ఈ విధముగా నేను పతివ్రతా ధర్మములను ఆశ్రయించిన దానను. పెద్దలు బోధించిన సామాన్య ధర్మములను విశేష ధర్మములను శ్రద్ధగా విని వాటిని అవగాహన చేసుకునే దానను. అట్టి నేను నా భర్తను ఎలా నిరాధించును? ఎట్లు చులకన చేయుదును? స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా. శుద్ధ సాత్విక గుణ శోభిత అయిన కౌసల్యాదేవి సీతాసాధ్వి పలికిన ఆహ్లాదకర వచనములను విని వెంటనే దుఃఖముతో సంతోషముతో అశ్రువులను స్రవింపజేసెను. శ్రీరాముడు వనములకు వెళ్ళుచున్నందులకు దుఃఖాశ్రువులను, సీతాదేవి మిగుల ఆహ్లాదకర వచనములను పలికినందులకు ఆనందాశ్రువులను రాల్చెను. పరమధార్మికుడైన శ్రీరాముడు తల్లులందరిలో మిగుల సత్కారములు పొందుచున్న కౌసల్య మాతకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి ఆమెతో ఇట్లు నుడివెను. అమ్మా, దుఃఖమును వీడము. మా తండ్రిని జాగ్రత్తగా చూసుకొనుము. నా వనవాస కాలం ఒక గడియ వలె ముగియగలదు. తల్లి, నీవు ఒక రాత్రి నిద్రించి లేచి లోపల ఈ 14 సంవత్సరములు ముగియును. తండ్రిగా రాగిను పాలించి సీతాలక్ష్మణులతో కూడి వచ్చి నీ ఎదుట వాలిదెను. కనుక త్వరలోనే మమ్ము చూసి నీవు ఆనందింపగలవు. ఆ రాముడు సారభూతముగా సంక్షిప్తముగా తల్లితో ఇట్లు పలికిన పిమ్మట ఒక క్షణం ఆలోచించి తక్కిన 350 మంది తల్లులను గాంచెను. పిమ్మట ఆ దశరథరాముడు కౌసల్యమాత వల్లనే విలపించుచున్న ఆ తల్లులందరినీ నమస్కరించి ధర్మబద్ధముగా ఇట్లు నుడివెను. తల్లులారా, ఒకే చోట మనమందరము కలిసిమెలిసి ఉండుట వలన కానీ తెలియక కానీ మీకు నేను ఏదైనా కష్టం కలిగించున్నచో నన్ను మన్నింపుడు. మీ అందరి నుండి సెలవు తీసుకొంచున్నాను. శ్రీరాముడు ధర్మయుక్తముగా అర్థవంతముగా పలికిన వచనములను విని ఆ తల్లులందరూ పూర్తిగా దుఃఖమున మునిగి మిగుల విలపించిరి. దశరథ మహారాజు యొక్క భార్యలందరూ శ్రీరాముని వచనములకు తల్లడిల్చు చేసిన గగ్గోలు ఆడు క్రౌంచ పక్షుల అరుపుల వలె ఒప్పారెను. నేటి వరకును మేఘనాథము వంటి మృదంగముల తప్పెటల ధ్వనులతో మార్మోగుచునుడి దశరథుని భవనము ఇప్పుడు దుఃఖమగ్నములై ఉన్న స్త్రీల యొక్క ఏడుపులతో పెడబబ్బలతో నిండిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అయోధ్యకాండనందు 39వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 40వ సర్గ. సీతారామ లక్ష్మణులు మాతాపితృలకు నమస్కరించుట, సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పలుకుట. వారు అందరూ రథమును ఎక్కగా సుమంతుడు ఆ రథమును అడవుల వైపుగా వేగముగా నడుపుట. అంతట సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమగుచున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణాపూర్వకంగా పాదాభివందనమనర్చిరి. తండ్రి అనుజ్ఞను బడిచిన పిమ్మట ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో కూడి కౌసల్యమాత పాదములకు ప్రణమిల్లెను. అన్న ప్రణమిల్లిన తర్వాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించెను. పితపాతుడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వాలెను. మహాబాహువు తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరించుచుండగా చూచి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కుని ప్రేమాస్త్రులను రాల్చుచు అతనికి ఇట్లు హితోక్తులు పలికెను. కుమార లక్ష్మణ, మిత్రులేడా నీకు గల అనురాగం అపారము.
నీకు గల భక్తి వనవాసమున శ్రీరాముని సేవించు కొరకే నీవు నా కడుపును ఉదయించితివి. అస్తు. శ్రీరాముడు అరణ్యంలో సాగిపోవచ్చున్నప్పుడు ఆయన రక్షణ విషయమైన నీవు సావధానుడివై ఉండుము. అందు ఏమాత్రము ఏమరపాటుకు రానియకము. ఓ పుణ్యాత్ముడా, ఆపదల ఎందును సంపదల ఎందును ఈ శ్రీరాముని అనుసరించుటే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగుజాడల్లో సాగిపోవట అనుజుల ధర్మము. ఇదే లోకమున సత్పురుషులు ఆచరించేది పెద్ద ధర్మము. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దాన ధర్మములను నర్చుట, స్వామి కొరకే ప్రాణములకు తెగించి యుద్ధము చేయుటనునివి పరంపరగా మన వంశమున సాగి వచ్చుచున్న ఉత్తమ సాంప్రదాయములు. శ్రీరాముని ఏడు అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహించుచో మరలా నిట్లనెను. నాయన లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రి యొక్క దశరథునిగా భావింపము, సీతాదేవిని నన్నుగా తలంపము, అడవిని అయోధ్యగా భావింపము, నీవు హాయిగా వెళ్ళిరమ్ము. నీతి కోవిదుడైన సుమంతుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిట్లనెను. సుప్రసిద్ధుడవైన ఓ రాకుమారా, ఓ శ్రీరామ, నీకు జయమగుగాక. త్వరగా రథమును అధిరోహింపము. నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను. కైకేయీదేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసం చేయవలసి ఉన్నది. కావున ఆ దీక్ష నేడే ఇప్పటి నుండియే ప్రారంభించడం యుక్తము. మిగులు సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్య తేజస్తో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథమును అధిరోహించెను. బంగారు తొడుగులతో అగ్నికాంతులతో విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా అధిరోహించిరి. భర్తను అనుసరించి వనములకు వెళ్ళుచున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉండెను. వాటిని సుమంతుడు రథముపై చేర్చెను. అట్లే ఆ ఇరువురి సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, డాళ్లను, ఇనుప పలుగును, గంపను అతడు రథముపై వెనక భాగమున ఉంచెను. సీతారామ లక్ష్మణుల రథమును ఎక్కిన పిమ్మట సుమంతుడు ప్రజలు దారి ఇచ్చినట్లుగా వారిని హెచ్చరించుచో వాయు వేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వలను చకచకా తోలెను. శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖముతో మూర్ఛిల్లిరి. పట్టాభిషేకోత్సవమును చూడవచ్చిన జానపద ఎల్లరను స్పృహ తప్పిరి. అశ్వగదాది బలములను మూర్ఛిల్లినవి. అప్పుడు ఆ పురమంతయు కోపముతో రెచ్చిపోయిన మదపటేనుగుల ఘీంకారముల తోడను, పరితాపముతో ఇటునటు సంచరించుచున్న గుర్రముల సకలింపుల తోడను, వాటి భూషణముల రవముల తోడను మారుమ్రోగెను. ఈ విధముగా పురమనందలి కోలాహల ప్రభావమున అతడి జనుల మనస్సులకు దిక్కుతోచని స్థితి ఏర్పడెను. చెవులు దిమ్మెక్కెను. గ్రీష్మతాపమునకు తప్పికొన్న వారై నీటికై పరిగెత్తినట్లు నగరమునందలి ఆబాల గోపాలము రామ విరహ దుఃఖభారముచే శ్రీరామ రథము వెంట పరుగులు తీసిరి. ఆ పౌరుల్లో కొందరు శ్రీరామ రథమునకు ఇరుప్రక్కలను వెనక భాగమును వేలాడసాగిరి. వారు కన్నీరు మున్నీరుగా విలపించు ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇట్లనిరి, ఓ రథసారథి, గుర్రముల కళ్ళెములను కొంచెము లాగి పట్టము, రథమును నెమ్మదిగా పోనిమ్ము, కనులార శ్రీరామును దర్శింతము, మరలా ఆయన దర్శన భాగ్యము మాకు ఎప్పుడు అబ్బునో ఏమో. నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుపం వలె కఠినమైనది. ఆమెది రాతి గుండె. ఏళ్ళన దేవకుమారుని వలె ముద్దులకు కన్న కొడుకు అడుల పాలగుచునను అయ్యో పాపము ఆమె హృదయము ముక్కలు కాలేదు కదా. ధర్మనితురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడ వలె అనుసరించుచున్నది. సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వేడకున్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థముగా నీవు ధన్యుడవు. ప్రియ భాషయు దైవతుల్యుడును ఆయన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకున్న పుణ్యఫలము. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్షప్రాప్తికి మార్గము. ఈ విధముగా పలుకుచో ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఇక్ష్వాక ప్రభువును శ్రీరామును అనుసరించినే ఉండిరి. కానీ వారు సంతతధారగా ప్రవహించుచున్న తమ దుఃఖాశ్రులను మాత్రము ఆపుకొనలేకుండిరి. అంతట స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరి ఉండగా దీనుడై పడి ఉన్న మహారాజు నా కన్న తండ్రి శ్రీరామును చూచెదను అని పలుకుచో భవనం నుండి బయటకు వచ్చెను. బంధింపబడిన ఒక మహాగజము ఆడు ఏనుగుల విలాపముల వలె ఆ మహారాజు తన ఎదుట చేరి ఏడ్చుచున్న స్త్రీల రోదనను వినెను. శ్రీరాములకు తండ్రియు కాకుచ్చ వంశజుడును ఆయన దశరథ మహారాజు సహజముగా తేజస్వి అయినను దుఃఖగ్రస్తుడై ఉన్నందున గ్రహణ కాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె
అప్పుడు తేజోవిహీనుడై ఉండెను. శుభలక్షణ సంపన్నుడును దశరథుని కుమారుడును అయిన శ్రీరాముడు అసమాన ధైర్యశాలి అయ్యును. దూరం నుండి తండ్రి దైన్యమును గమనించి రథం త్వరగా పోనిమ్ము అనే సూతిని తొందర పెట్టసాగెను. ఒక పక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపము అనియు మరి ఒక పక్కన ప్రజలు రథమును ఆపము అనియు సూతిని ఒత్తిడి చేయుచుండగా రథసారథి అయిన సుమంతుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలనో తెలియక ఊగిసలాటకు లోనయ్యను. మహాబాహువైన శ్రీరాముడు ముందునకు సాగిపోవచ్చునడిచే పౌరులు తమ దుఃఖాస్తులను ఆపుకొనలేకుండిరి. రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణిగిపోవుచుండెను. శ్రీరాముని వనప్రస్థాన కారణంగా పునర్జనులెల్లరూ మిక్కిలి పరితాపములకు లోనైరి. హాహాకారములతో వారు అచేతనులైరి. వారి కన్నీటి జలములచే ఆ నగరమంతయు తడిసిపోయెను. సరస్సులలోని చేపల గంతులతో బావుగా కదిలిన కమలముల నుండి జారుపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రులు స్రవింపచుండెను. పురజనులందరూ ఓ కుమ్మిడిగా వ్యాకుల చిత్తులగుట్టగాంచి దశరథ మహారాజు దుఃఖాయసముతో స్పృహ తప్పి మొదలు నరికిన చెట్టు వలె నేలపై కూలిపోయెను. దుర్భర దుఃఖముతో కృషించి ఉన్న మహారాజును గాంచి శ్రీరాముని రథమునకు వెనుక భాగమున గల ప్రజలెల్లరూ ఆహాకారములు చేసిరి. అచ్చటనే చేరియున్న జనుల్లో కొందరు అయ్యో రామ అనియును, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియును గుండెలను బాదుకొనుచుండిరి. అంతఃపుర జనులు ఆక్రందనలు చేసిరి. రథముపై వెళ్ళుచున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూసెను. అప్పుడు విషాదవదనులై భ్రాంతచిత్తులై తన వైపునకు వచ్చుచున్న తల్లియు తండ్రియు ఆయనకు కనపడిరి. త్రాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాశబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివసలై ఉన్న తన తల్లిదండ్రులకు సూటిగా చూడలేకపోయెను. ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖమన్న మాట ఎరగని వారును సర్వదా వాహనాలపై సంచరించుండే వారును అయిన తన మాతాపితృలు నేలపై నడిచి వచ్చుచుండగా చూసి శ్రీరాముడు రథమును త్వరగా నడుపము అని సారథిని తొందర పెట్టెను. అంకుశంచే పడవబడుచున్న ఏనుగు వలె నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖమును చూసి తట్టుకొనలేకపోయెను. లేక దూడపై మరులు కొని ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టివేయబడి ఉన్న తన దూడను చూసి పరుగులు తీసినట్లు రామజనని కౌసల్యాదేవి తన అనుంగ పట్టిని చుచ్చుటకే పరుగులెత్తెను. అట్లు విలపించుతో రథము వెంట పరిగెడుచున్న కౌసల్యాదేవి హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగెను. ఆమె సీతారామ లక్ష్మణ నిమిత్తమై కన్నీరు గాచుచో నాట్యము చేయుచున్నదానున్నట్లు అటునిటు పొర్లుచుండెను. అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి చూసెను. ఆగుమాగమని దశరథ మహారాజు గట్టిగా అరుచుచుండెను. పోనిమ్ము పోనిమ్ము అనుచో శ్రీరాముడు ఎంతయో తొందర పెట్టుచుండెను. అప్పుడు సుమంతుని మనస్సు రథము యొక్క ముందు వెనక చక్రముల మధ్య చిక్కుపడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యెను. అంతటి శ్రీరాముడు ఆ సుమంతునితో నీవు తిరిగి రాజుకడకు వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును. ఏలనన్నా ఇట్టి దుఃఖ స్థితిలోనున్న వారిని ఎక్కువ కాలం ఓదార్చుటకు ఇది సమయము కాదు అని పలికెను. పిమ్మట సుమంతుడు శ్రీరాముని ఆజ్ఞను పాటించుతూ వెంట వచ్చుచున్న జనులను సమ్మతింపజేసి గుర్రములను ఇంకను వేగముగా తోలెను. దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను వనర్చి ఎట్టకేలకు మరలిరి. కానీ వారు రాముని యందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము వరల్చుకొనలేకపోయిరి. వారు అశ్రుధారలను సైతము ఆపుకొనలేకపోయిరి. రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బావుగా ఎరిగిన మంత్రులు మహారాజా ఆత్మీయులు తిరిగి మనల్ని చేరవలెనని కోరుకుందము. అట్టి వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా అని దశరథుని విన్నవించిరి. అప్పుడు దశరథుని శరీరము చెమర్చి ఉండెను. అతని శరీరమంతయు మిక్కిలి వాడిపోయి ఉండెను. సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలో ఉన్న మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చుచ్చుతూ అచటనే నిలబడిపోయెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు 40వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.